ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మీరు వాక్యమై ఉన్నారు. మీ జీవవాక్యం మీరు విరిచి మా హృదయాలకు అనుగ్రహించండి. మా ప్రేక్షకులు తమ నడవడిక నీ వాక్యము చొప్పున నిర్మాణం చేసుకోవటానికి కృపనివ్వండి ప్రభువా. నీ యందు అచంచల విశ్వాసాన్ని కనపరచగలిగే కృప వ్యతిరేక పరిస్థితులలో సహితం మాకు దయచేయమని అడుగుచున్నాము. మీరు సజీవుడు గనుక మేమును సజీవులమై ఉన్నాము. మీరు పరిశుద్ధులు గనుక మమ్మను పరిశుద్ధులుగా ఉండమని మీరు ఆదేశించారు. పరిశుద్ధత నీ యొద్దకు మార్గం. మా బ్రతుకులు పరిశుద్ధతలోనికి నడిపించండి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంభం వీటి నుండి మమ్మను తప్పించండి. ఎపిసోడ్ సహకారులు లేక ఈ మాసం అవసరతలు ఉన్నవి. మహిమ ఐశ్వర్యం నుండి తీర్చండి నాయన. మీరు దోణిలో ఉండగా తుఫాను ఏమీ చేయలేకపోయింది. మీరు చెంతనుండగా శిష్యుల ఆకలి తీర్చబడింది. మీ తోడు మీ శిష్యులను నిర్భయులనుగా చేసింది. అట్టి కృప మాకు ఇవ్వండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం మీ ఎదుట ఉంచుకోనండి. 5వ వచనం నుండి 12వ వచనం వరకు యేసు చెప్పిన మాటలు. పరిచయులు సద్దూకయుల యొక్క బోధను గురించి జాగ్రత్త పడమన్నారు. అది శిష్యులు గ్రహించారు. దీని వివరణ మీకు నేను తెలియజేస్తున్నాను. యేసు మరియు ఆయన శిష్యులు అద్దరికి వచ్చారు. అద్దరి, ఇద్దరి, యువతల ఒడ్డు, అవతల ఒడ్డు. గలిలయ సముద్రంగా చెప్పబడిన సరస్సు యువతల ఒడ్డు, అవతల ఒడ్డు. ఫ్రీక్వెంట్గా ప్రభు ట్రావెల్ చేస్తుండేవారు. అవతలకు వెళ్ళేటప్పుడు ఆహారాన్ని సిద్ధపరుచుకుని వెళ్ళటం పరిపాటి, ఆనవాయితీ, అలవాటు. అయితే శిష్యులు ఆ రొట్టెలు తెచ్చుకోవటం మర్చిపోయారు. యేసు వారితో మాట్లాడటం ఏమిటంటే, చూచుకొనండి, పరిచయుల సద్దూకయుల అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని వారితో చెప్పాను. When the disciples reached the other side, they had forgotten to bring any bread. Jesus said unto them, watch and beware of the leaven of the Pharisees and Sadducees. శాస్త్రులు పరిచయుల యొక్క పులిసిన పిండి, లీవెన్ పులిపిండిని గురించి జాగ్రత్త పడమన్నాడు. చూచుకోండి అన్నాడు. వీళ్ళు పిండి అనగానే వాళ్ళకు రొట్టెలు గుర్తొచ్చాయి. వీళ్ళు పిండి అని ప్రభు అనగానే వాళ్ళకు రొట్టె గుర్తొచ్చింది. అయ్యో, మనం రొట్టెలు మర్చిపోయి వచ్చామని అంటున్నాడా అని అనుకుంటున్నారు. అది యేసు గ్రహించాడు, హృదయాన గ్రహించాడు. అల్పవిశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు అనుకుంటున్నారు? 5,000 మంది తిన్నప్పుడు
12 గంపలు ఎత్తాను కదా, 7 రొట్టెలు 4,000 మందికి పంచినప్పుడు 7 గంపలు ఎత్తారే, అది మీ జ్ఞాపకం లేదా? ఇక్కడ వరకు నేను చెప్పి దీని వివరణలోనికి వెళ్తున్నాను. యేసు ప్రభువు పులిపిండి అనే పదం వాడగానే శిష్యులకు రొట్టెలు ఎందుకు గుర్తొచ్చాయి? అర్థమవుతుందా? ఇది సైకలాజికల్గా, మానసికంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మనం ఏదైనా ఒక చిన్న తప్పిదం చేస్తే ఆ తప్పిదానికి సంబంధించిన ఏ పదజాలం మన చెవిని పడిన ఉలిక్కి పడతాం. వెంటనే మనకు గుర్తొచ్చేది ఆ తప్పిదమే గుర్తొస్తుంది. కనుక యేసు ఇదే మాట అంటున్నాడు అని అనుకునే భావన వచ్చేస్తుంది లోపల. మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రిజుడిస్ ఇన్ దైర్ మైండ్స్. వారి అంతరంగాల్లో ఉన్న పాత భావాలను బట్టి యేసు మాటలు వారు వేరుగా తలస్తున్నారు. అది విశేషం. కనుక మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుని మాటలు దేవుని మాటలుగా అర్థం చేసుకోవాలి. మన పరిస్థితులను బట్టి, మన మాటలను బట్టి, మన అర్థాన్ని బట్టి కాదు. కొంతమంది వాక్యాన్ని దానిలో ఉన్న లిటరల్ మీనింగ్స్తో తీసుకుంటారు. మీరు మందులు కాక అనే పదం ఉంది బైబిల్లో. మందులు కాక అంటే నాట్ ద మెడిసిన్స్ అని కాదు, మందమతులు కాక అని అర్థం. మీరు మందులు కాక అనే పదానికి అర్థం. కనుక మందులు కాక అనే పదాన్ని తీసుకొని మందులు వాడద్దన్నాడు యేసుప్రభు అని చెప్పి మొదలు పెడతారు. సౌలు అనే పదం న్యూ టెస్ట్మెంట్లో తీసుకొని ఓల్డ్ టెస్ట్మెంట్లో కొరిలేట్ చేసేస్తారు. నేను ఒక తప్పిదం వాక్యోపదేశంలో ఒక దినాన నేను నా ఇలాంటి అవగాహనతో దొరికింది. పౌలు గారు గారవించుట, తల్లి గారవించున్నట్లు నేను మిమ్మల్ని గారవించి తిని అని అంటాడు. నేను గారవించుట గౌరవము, గారవము అనే భావనలో నేను గౌరవం మీద మాట్లాడాను. 10 నిమిషాలు మాట్లాడాను. ఒక సహోదరి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అడిగారు, నాయన మీరు గారవం అంటే ఇలా చెప్పారు, బట్ యూ లుక్ అట్ ద ఇంగ్లీష్ బైబిల్, ఆంగ్ల బైబిల్లోకి చూడమన్నాను. నర్సింగ్, గారవము అనే పదానికి అర్థం ఏంటంటే నర్సింగ్, దాది చేసేటువంటి పని. దాది ఏం చేస్తుంది? పాలు పడుతుంది, క్లీన్ చేస్తుంది, స్నానం చేయిస్తుంది, ఒక బిడ్డను పెంచుతుంది. కనుక పుట్టిన బిడ్డను పెంచుతున్న దాది వలె నేను మీకు చేశాను అని పౌలు గారు చెప్పాడు. గారవము అనే పదం రాగా నాకు అర్థమైన దానిలో రెస్పెక్ట్ గురించి మాట్లాడేశాను. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ మనం క్యాచ్ చేయాలి. నేను తెలుగు, ఇంగ్లీష్ బైబిల్స్ 2 పక్కన పెట్టుకుని చదవటం వల్ల కొన్ని నూతనమైన పదాలు, అర్థాలు కనుగోగలిగాను. చాలా ఎఫెక్టివ్ టీచింగ్ అనిపించింది నాకు 2 లాంగ్వేజెస్ రావటం ద్వారా. కనుక ఇక్కడ ప్రభు పిండిని గురించి మాట్లాడుతున్నాడు. పులిపిండిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతోంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయల యొక్క బోధ, తప్పుడు బోధ. కనుక ఒక చిన్న అబద్ధపు బోధ మీరు ఇన్వైట్ చేస్తే అది మీ హృదయమంతటిని పాడు చేసేస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, కేవలం నరుడే, కేవలం ప్రవక్తే అనేది ఒక్కసారి లోపలికి రానిచ్చారనుకోండి, ఆ బోధ
బైబిల్ అంతా కూడా కలుషితంగా కనిపిస్తుంది. బైబిల్ అంతా కూడా కన్ఫ్యూజన్గా కనిపిస్తుంది. బైబిల్ అంతా కూడా అబద్ధంగా అనిపిస్తుంది, తెలుసునా? కనుక పులిపిండి కొంచెమైనా ముద్ద అంతయు పులిపిండి పులియజేస్తుంది కనుక యు బీవేర్ ఆఫ్ దాట్. కనుక అన్ని బోధలను నమ్మకండి. బెరయా విశ్వాసులు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో అపోస్తలులు బోధించినవి లేఖనానుసారమో కాదో పరిశీలించిన తరువాతే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. పౌలు ఏథెన్సు ప్రసంగం చేశాడు. ఏథెన్సు ప్రసంగంలో అతడు వాడిన పదజాలం అంగీకారమా కాదా, ఆమోదయోగ్యమా కాదా? కనుక స్క్రిప్చరల్ నాలెడ్జ్ ప్రాపర్గా లేకపోతే మనం రకరకాలుగా భావిస్తాం, దేవుని మాటలు మనకు అర్థం కావు. కనుక వక్రీకరించుకునేటువంటి విధానంలో బైబిల్ గ్రంథాన్ని చాలామంది తెలుసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. యేసు అడుగుతుంది వారి బోధన గురించి జాగ్రత్త అయితే వీళ్ళు అనుకుంటున్నారు మనం రొట్టెలు మర్చిపోయొచ్చాం కదా అందుకే అడుగుతున్నాడులే అనుకుంటున్నారు. చూసుకోండి అంటే జాగ్రత్తగా ఉండండి అయ్యా ఈసారి అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, అయ్యో 5,000 మందికి 4,000 మందికి 2 పర్యాయాలుగా ఆహారం పెట్టి గంపలు ఎత్తినప్పుడు నేను ఒక్కడే కదా అక్కడ ఉంది. మరి నేను మీకు విరిచి ఇచ్చాను కదా, మరి ఇప్పుడు నేను మీతో పాటు ఉంటే రొట్టెల గురించి ఆలోచిస్తానేమిటి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన రొట్టె విరిచి ఇచ్చినప్పుడు ఏదో ఒక డివైన్ పవర్ ఆయన మీదకి వచ్చి తర్వాత వెళ్ళిపోయినట్టుగా భావిస్తున్నారు తప్ప ఆ పవర్ ఎప్పుడు ఆయనలోనే ఉన్నది. ఆయనే క్రియేటివ్ పవర్ దేవునికి ఒక్కడికే ఉంది. సృజించేటువంటి అధికారము శక్తి దేవునికి ఉంది. సృష్టిని ఉనికిలోనికి తేవాలన్నా ఉనికి నుండి సృష్టిని తొలగించాలన్నా కంప్లీట్గా అదొక్క దేవునికి మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయం, మరెవరికి సాధ్యం కాదు. కనుక రొట్టెలను 1000 మందికి పంచగలిగేటువంటి స్థితి ప్రభువు వల్ల జరిగింది. ఆయన పక్కన పెట్టుకొని ఇంకా రొట్టెల గురించి ఆలోచిస్తున్నారా? అల్ప విశ్వాసులారా, ఓ యు ద పీపుల్ ఆఫ్ లిటిల్ ఫెయిత్. ఇవాళ మన పరిస్థితి కూడా అదేనండి. అల్ప విశ్వాసులారా, ప్రభు పిలుస్తున్న మాట మీరు గ్రహించండి. నేనెవరో గ్రహించండి. నేనేం మాట్లాడుతున్నానో గ్రహించండి. నా మాటల అర్థమేమిటో గ్రహించండి. సహోదరుడా, సహోదరి, యేసు మాటలు నీవు గ్రహిస్తున్నావా? యేసు మాటలు చాలా అర్థం కావు చాలామందికి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవం గలవాడు. అప్పటి వరకు జనసమూహం ఆయన్ని విపరీతంగా వెంబడిస్తున్నారు. ఆ మాటలు పలుగ్గానే అన్నారు కొందరు, ఇతడు ఎలాగూ తన మాంసము రక్తము తిననీయగలడు. అప్పటి నుండి అనేకులు ఆయనను వెంబడించుట మానివేసిరి అన్నారు. అంటే యేసు ప్రభు తన శరీరం తిని రక్తం తాగమంటున్నాడు అని అంటే నరమాంస భక్షణ చేయమంటున్నాడనే అర్థం. వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు, వారు అపార్థం చేసుకున్నారు. నా రక్తము నా శరీరము అని ప్రభువు చెప్పింది రక్షణ యేసుక్రీస్తు ద్వారానే. నా రక్తము శరీరము తాగిన వాడు ఎన్నటికీ చనిపోడు అన్నది యేసుక్రీస్తు ప్రభువును హృదయమున చేర్చుకున్నవాడు ఎన్నడూ మరణములోనికి వెళ్ళడు,
శారీరక మరణం కాదని చెప్పింది, అగ్నిగుండం. శాశ్వతంగా అగ్నిగుండం నుంచి తప్పించబడతాడని ఆయన చెబితే ఇక అక్కడి నుంచి ఆయన మీద అలిగి వెంబడించడం మానేశారు. అబ్బో ఆయన బోధ కరెక్ట్ కాదన్న. ఈనాడు చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడంలో పొరపాటు చెందుతున్నారు. ఒక ఆయన ఒక చాలా పెద్ద మత నాయకుడు, క్రైస్తవేతర మత నాయకుడు, ఉదయాన్నే వాక్యం చెబుతున్నాడు. వాళ్ళ భాషలో వాళ్ళ మతపరమైన బోధ చేస్తున్నాడు. ఆ బోధ చేస్తున్నప్పుడు ఆదికాండము 1వ అధ్యాయంలో వెలుగు కమ్మనగా వెలుగు కలిగెను, 4వ దినమున సూర్యుడిని దేవుడు చేసినట్టుగా ఉంది. కనుక ఆయన అన్నాడు ఏమిటంటే, సూర్యుడు దినకరుడు లేకపోతే దినము లేదు. కనుక సూర్యుడు లేకపోతే మొదటి దినం, 2వ దినం, 3వ దినం ఎట్లొచ్చింది, 4వ రోజున సూర్యుడు వచ్చాడు అని అంటున్నారు. బైబిల్ ఇస్ రాంగ్ అన్నాడు. ఆదికాండ 18వ అధ్యాయంలో యెహోవా దేవుడు త్రిత్వం 3 వ్యక్తులుగా ప్రత్యక్షత వచ్చి అబ్రహాము వధించిన దూడ మాంసాన్ని తిన్నారు. బైబిల్లో దేవుడు గొడ్డు మాంసం తింటాడని అన్నాడు ఆయన. కనుక దేవుని గురించినటువంటి వాక్యాన్ని, దానిలో ఉన్న ప్రత్యక్షతను అర్థం చేసుకోకుండా మాట్లాడితే అటువంటి బోధలే వస్తాయి. మరొక క్రైస్తవేతర సోదరుడు నాతో మాట్లాడుతూ, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే ప్రవేశిస్తాడనే మాట తీసుకొని, యేసయ్య చెప్పాడు కదండి ఆయన్ని దేవుడని పిలిచిన వాళ్ళు పరలోకానికి వెళ్ళరని అని అన్నాడు. అది ఆయనకు అట్లా అర్థమైంది. కనుక హృదయములో ఉన్న దానిని బట్టి ఎదుట వ్యక్తి మాటలు గ్రహిస్తాము. కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇది చాలా ప్రాముఖ్యంగా బోధించేటువంటి పాయింట్. నీ మనస్సులో ఉన్నదాన్ని బట్టే నువ్వు అర్థం చేసుకుంటావు. అందుకనే ఆగ్రహంతో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అంటారు. ఎందుకంటే మనకంతా అదే కోణంలో కనిపిస్తూ ఉంటుంది. సోదరుడా సోదరి, యేసు దగ్గరుండగా రొట్టెలకు కొదివేమిటి? యేసు ఉండగా వేల మందిని వాళ్ళు ఫీడ్ చేశారు కదా అదే శిష్యులు. మరి ఇప్పుడు ఆ 12 మందికి రొట్టెల కోసం ఎందుకు ఆలోచన చేస్తున్నారు? అది అల్ప విశ్వాసం. అవిశ్వాసం కాదు, అల్ప విశ్వాసం. అయ్యో రొట్టెలు మర్చిపోయి ఇచ్చామని ప్రభు గద్దిస్తున్నాడు. ఇప్పుడు ఎలా? ఇవాళ నాది అదే పరిస్థితి. 8 ఎపిసోడ్స్ వచ్చాయి ఈ మాసంలో. అందులో 2 ట్రాన్స్మిషన్ పార్ట్, 15,000 కూడా రాలేదు. మరి ఎట్లా? ఈ నెల 33,000 కేబుల్కి కట్టాలి. కనుక కొన్ని సందర్భాల్లో మన థింకింగ్ ఎట్లుంటుందంటే, ఆయన మీద విశ్వాసం ఉంచాల్సినంతగా ఉంచకపోవటం. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే అని అనుకోం. ఇది ఇవాళ నా అనుభవం కాదు, 15 ఏళ్లలో ఎన్నోసార్లు జరిగింది. ఒక భయంకరమైన పరిస్థితి ఏసే పరిష్కారంలో ఒకనాడు కలిగింది. సెయింట్ జేవియర్స్ హై స్కూల్ ఏరియాలో మన ఆఫీసు 2001-2 ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, 3 ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం. అప్పట్లో నెలకి 18,000 అంత కట్టేవాడిని నేను కేబుల్కి. 72,000 అప్పు అయిపోయాను. అంటే ఇంచుమించుగా 4 నెలలు 72,000 అప్పు అయ్యాను. సోర్స్ లేదు, నేనే కలెక్షన్ తిరుగుతున్నాను. కంప్యూటర్ అమ్మి ఆ డబ్బు తీసుకొని వచ్చి నేను కట్టాను. ఇంకో చోట ఎక్కడో కొంత అమౌంట్ తెచ్చి కట్టాను. మిగిలినది ఇన్స్టాల్మెంట్స్లో కొన్ని సంవత్సరాల పాటు తీర్చడానికి పెట్టుకున్నాను. చాలా విచిత్రంగా ఉంటుంది. ఆనాటి ఆ పరిస్థితికి చాలా ట్రబుల్ ఫేస్ చేశాను నేను. దేవుడా లవలవలాడాను. ఇవాళ ఏసే పరిష్కారం కార్యక్రమం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్,
ఆ స్థాయికి ఎదిగిపోయింది. ఆనాడు ప్రారంభించిన నాడు ఉన్న విశ్వాసం పరిస్థితులు వ్యతిరేకం వచ్చేటప్పటికీ అల్ప విశ్వాసానికి వచ్చింది. ఇవాళకి నేను నాకు సర్ది చెప్పుకునేది ప్రతి మాసం అంతేనండి. నేను నా రికార్డ్స్ మీరు వెనక్కి వెళ్ళి చూస్తే మీకు అదే తెలుస్తుంది. మన రికార్డింగ్స్ కనుక మీరు చూస్తే ఈ నెలాఖరు అవుతుంది, ప్రభువు సమకూరుస్తారు, ఇచ్చేస్తారు. అది సాధారణంగా జరిగేటువంటిదే. దానికి ఎక్స్టర్నల్ కండిషన్స్కి లింకప్ అయి ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇవ్వలేక ఇవ్వకపోవటం కాదు, ఇతర విషయాలకు లింకప్ అయి ఉంటుంది. యేసు జన్మించినప్పుడు ప్రభువు యోసేపుకు ప్రత్యక్షమై బిడ్డను తీసుకుని ఐగుప్తుకు పారిపో అన్నాడే, దేవుడు రక్షించలేక. ప్రభువు ఒక అద్భుతం చేసి హేరోదుని ధర్మని చంపేసి యేసుకు ప్రొటెక్షన్ ఇచ్చేసి, ఇది హ్యూమన్ థింకింగ్, మానవ ఆలోచన, మానవుడు విధానం. కానీ దేవుడు ఐగుప్తుకు పారిపోమన్నాడు. అక్కడ లేఖనము నెరవేరునట్లు ఐగుప్తుకు పంపాడు. ఐగుప్తు నుండి నా జ్యేష్ఠ కుమారుని నేను పిలిచి తిని అను లేఖనం యేసునందు నెరవేరినట్లుగా ఐగుప్తుకు పంపించాడు. గ్రహించండి, దేవుని మాటలు చాలా జీవము కలిగిన మాటలు కనుక బోధను గురించి జాగ్రత్త పడమని ప్రభువు చెబితే వారు రొట్టెలను గురించి అపార్థం చేసుకున్నారు. ఈ సమయంలో వాక్యం వింటున్న మీరు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటున్నారా? కొన్ని వాగ్దానాలు మనం నమ్ముతాం, కానీ దీర్ఘకాలంలో వాటి నెరవేర్పు కనబడకపోయేటప్పటికీ మన సొంత విధానంలో మనం ఆలోచన చేస్తాం. అబ్రహామునకు దేవుడు 75వ ఏట వాగ్దానం ఇచ్చాడు, నీ కుమారుని ఇస్తాను అని. సుమారుగా 11 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాలు సంతానం కలగటం లేదు. అప్పుడు శారా వచ్చి అడిగింది, అయ్యా మనకు దేవుడు బిడ్డని ఇస్తా అన్నాడు, మనం ముసలి వాళ్ళం అయిపోయాము, ఇక మనం బిడ్డల కంట సాధ్యం కాదు కనుక నువ్వు హాగరును తీసుకుని వెళ్ళండి. అబ్రహాము కూడా శారా మాటకు లోబడి హాగరుతో వెళ్ళాడు. ఇష్మాయేలు జన్మించాడు. హాగరు శారాను తోలనాటం ప్రారంభించింది. దేవుడు చెప్పిన సంతానం ఇష్మాయేలా, ఇస్సాకా. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసింది, నీ గర్భవాసాన పుడతాడు అని అన్నప్పుడు శారా గర్భాన వచ్చి ఇస్సాకునికి వచ్చి, శారా అబ్రహాము ఇద్దరు కూడా దేవునికి సహాయం చేద్దాం అన్నట్టుగా, ఆయన మాటను మనం నెరవేర్చి చూపిద్దాం అన్నట్టుగా ప్రయత్నించారు. అదే వాళ్ళ ఫాల్ట్. అల్పవిశ్వాసం అంటే అదే. కనుక దానిపై ఆధారపడినప్పుడు 25 సంవత్సరాలకు మృతతుల్యమైపోయిన దేహంలో నుంచి స్త్రీత్వం ఉడిగినటువంటి శరీరంలో నుండి ఆమె నుండి ఒక మహాద్భుతంగా ఇస్సాకును దేవుడు తీసుకుని వచ్చాడు. కనుక దేవుని వాక్యమును మనం గ్రహించాలి, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. 25 సంవత్సరాలు పట్టింది. నేను నా మిషనరీ జర్నీ ప్రారంభించి, నేను ప్రభువుని అంగీకరించిన మొదటి దినానే నేను సేవకు సమర్పించుకున్నాను. ఏమో దేవుడు నాకు వేదాంత విద్యనివ్వలేదు. నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని, అయ్యో నాకు వేదాంత విద్య లేదే. దేవుడు నన్ను తాను ఉంచాలనుకున్నటువంటి స్థితికి దానిని గురించిన ఒక అవగాహన నాకు అప్పటి నుండే ఉంది. అనేకులు ప్రభు బిడ్డలు సాక్ష్యాలు ఇచ్చారు ఎటువంటి స్థితికి వెళుతుందో. మరొకసారి సంజయ్ వేర్స్ దగ్గర ఉన్న ఆఫీసు ఓనర్గా ఉన్న చార్లెస్ ఆంటీ అనేవారు, ఇప్పుడు నువ్వు ఎంత ఇబ్బందులు పడుతున్నావు కదా, మేము 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం, మహోన్నత స్థితికి వేసే పరిష్కారం వెళ్ళిపోతుందని ప్రభువు మాకు చెప్పారు, డోంట్ వరీ అని చెప్పారు. కానీ నేను ఆ రోజున ఆవిడ ఇల్లు ఖాళీ చేసేసాను, అద్దె కట్టలేని పరిస్థితిలో. అక్కడికి 1-2 మాసాలు పే చేయలేకపోయాను.
కనుక ఆవిడ చనిపోయారు. ప్రభుని నిద్రించింది చార్లెస్ గారు, ఎంఆర్ రిటైర్డ్. మరి ఈ రోజున ఇది నిజంగా జరిగింది, ఈ కార్యం జరిగింది. వాళ్ళు ఆ రోజున ప్రభువు నుండి పొందిన జవాబుగా చెప్పారు పరిచయం ఎట్లుంటుందో. ఆ రోజు నవ్వుకున్నా, ఇదేమిటండి, కర్టెన్ కొనుక్కోవటానికి డబ్బులు లేవు, క్యాసెట్ కొనుక్కోవటానికి డబ్బులు లేవు, జీతాలు ఇవ్వటానికి డబ్బులు లేవు, కార్యాలయం 3 సంవత్సరాల నుంచి మించుగా వితౌట్ ఆఫీస్ నేను మా నాన్నగారి గృహాన్ని రికార్డింగ్ సెంటర్కి వాడుకున్నాను. నిజంగా చాలా ఆశ్చర్యం. దేవుని మాటలు అవి నిరర్ధకం కావండి, అవి నిరర్ధకం కావు. అందుకే అపోస్తలుడైన పేతురు ఆయన రాకడను గుర్చినటువంటి మాటల విషయంలో వచ్చినటువంటి అపోహలను ఖండించాడు. ఆయన వస్తాడు, త్వరగా వస్తాడు అని బోధ ప్రారంభించిన అపోస్తలు వయసు మీరిపోతున్నారు, కానీ ఆయన రావటం లేదు. అప్పుడు ఆయన రాశాడు తన పత్రికలో, మీరందరూ అనుకొనుచున్నట్టుగా ఆయన తన రాకడను గురించి ఆలస్యం చేయవాడు కాడు, ఆయన ఆలస్యం చేయడు, మీ అందరి రక్షణార్థమై ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అన్నాడు. ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు. మరణాత అంటే ఇదిగో ప్రభు త్వరగా వస్తున్నాడు అని అర్థం. మొదటి శతాబ్దంలో విశ్వాసులు మరణాత మరణాత అని చెప్పుకునేవాళ్ళు. 2000 సంవత్సరాలు లేదు, ఇంకా రాలేదే. మా తాత అదే చెప్పాడు, మా నాయన అదే చెప్పాడు, నేను అదే చెబుతున్నా, మా అబ్బాయి అదే చెబుతాడు. ఏమి ఇన్ని తరాలుగా చెబుతూనే ఉన్నారు. క్రైస్తవుల అబద్ధం, యేసురాడు పాడు లేదని చెప్పి కొట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక మనం స్క్రిప్చర్ని అర్థం చేసుకోకపోతే, స్క్రిప్చర్కు టైం లిమిటేషన్ లేదనేది మనం అర్థం చేసుకోకపోతే, దాని యొక్క ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకోకపోతే మనము సత్యాన్ని గ్రహించలేము. యెషయా చెప్పినటువంటి ప్రవచనం 600 సంవత్సరాల తర్వాత బెత్లెహేములో యేసు జననములో కన్యక గర్భాన్ని ఉదయించడం నెరవేరింది. మీకా చెప్పిన ప్రవచనం 550 సంవత్సరాల తర్వాత బెత్లెహేములో నెరవేరింది. మోషే 1400 సంవత్సరాల క్రితం చెప్పిన మీ సహోదరుల నుండి ఒక ప్రవక్త నా వంటి వాడు వస్తాడనేది యేసునందు నెరవేరింది. ఏదైనా వనంలో 4000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ప్రవచనం 3:15లో చెప్పినటువంటి స్త్రీ అందు పుట్టిన నరుడు అనే ప్రవచనం యేసుక్రీస్తునందు నెరవేరింది. కాబట్టి మనం గ్రహించినట్లయితే టైం బౌండ్ స్క్రిప్చర్కు లేదు. కనుక మన లైఫ్ టైంలో ఆయన చేయగలుగుతాడు. ఆయన మనల్ని కంప్లీట్గా ఆయన అనుకున్న షేప్లో, ఆయన అనుకున్న స్థితిలో తీసుకెళ్ళి మరీ వదిలిపెడతాడు. ఆయన సజీవుడు, శక్తివంతుడండి. అది అర్థం చేసుకోకుండా మన లోపాలను బట్టి మన వాక్యాన్ని అర్థం చేసుకుంటే అపార్థం చేసుకుంటాం. మీరు ఇంకా గ్రహించకుండా ఉన్నారా అని ఆయన వారి హృదయాలలో ఉన్నది తెలుసుకున్నాడు, వారి మనస్సులను ఎరిగాడు. యేసు దేవుడు అంటానికి ఒక్క ఉదాహరణ చాలు. యేసుక్రీస్తునందు దైవత్వము యొక్క సంపూర్ణత సంపూర్ణంగా నివసిస్తుంది. 100% ద డివినిటీ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. హైపోస్టాటిక్ యూనియన్. ఇది అర్థం కాకపోతే బైబిల్ అర్థం కాదండి. కనుక యేసుక్రీస్తు ప్రభు మాటలను మనం అర్థం చేసుకుంటే, యేసు పులిపిండి అను బోధను గురించి చెప్పాడు. ఆ బోధ మీరు అనుమతిస్తే మీ బ్రతుకంత పాడైపోతుంది. యేసు దైవత్వాన్ని గూర్చిన ప్రశ్న మీ అంతరంగంలో మీరు అనుమతిస్తే బ్రతుకంత చీకటవుతుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మేము మానవులు తమ శక్తి చేత చేస్తున్న పనుల వంటి పని కాదు చేస్తోంది. మీ చిత్తము చొప్పున, మీ శక్తి చొప్పున జరుగుతున్న కార్యక్రమం మేము చేస్తున్నాం. ప్రతి అవసరం మీకు తెలుసు, ప్రతి అవసరం తీరుస్తారు. దాని వెనక ఆలస్యం కాదు, దాని వెనక అలక్ష్యం కాదు.
దాని వెనుక ప్రణాళికే ఉన్నది. అది గుర్తెరుగుట మాకు నేర్పండి. మమ్మను మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ మాటలు అర్థం చేసుకున్నట మాకు నేర్పండి. అబద్ధ బోధను తృణీకరించడం మాకు నేర్పండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనగాక. ఆమేన్.